Hi friends, welcome back to Mynetwork Chiplevel Training Institute. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చైతే మనకి వివో y91 అనే మొబైల్ అనేది మన మొబైల్ వచ్చింది. సో y91i వివో 1820 మోడల్ అన్నట్లు. సో దీన్ని మనం ఈరోజు ఫ్లాషింగ్ ఎట్లా చేయాలనేది నేర్చుకుందాం. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే వివోలో ఇది మీడియాటెక్ సిపియూతో ఉంది. సో మనం మీడియాటెక్ సిపియూకి ఎస్పీ ఫ్లాష్ టూల్తో ఫ్లాషింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో SP ఫ్లాష్ టూల్ అండ్ ఫ్లాష్ ఫైల్ అండ్ USB డ్రైవర్స్, ఆల్సో ఒరిజినల్ USB డేటా కేబుల్ అనేది దీనికి మనకి అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఫ్లాష్ ఫైల్ అనేది డెస్క్టాప్ మీద ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా. సో దీనికి ఇంకొకటి ఏంటంటే MCT బైపాస్ టూల్ అని కూడా అది కూడా అవసరం ఉంటుంది. సో అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఫైల్ ఉంది కదా, నేను డెస్క్టాప్ మీద చూడొచ్చు, మీకు లార్జ్ చేసి చూపిస్తా. సో అక్కడ చూసినట్టయితే ఫ్లాష్ ఫైల్ అనేది డెస్క్టాప్లో నేను సేవ్ చేసుకున్నాను, మీకు కనబడచ్చు. సో ఈ ఫైల్ అనేది ఫస్ట్ ఫ్లాష్ ఫైల్ అనేది ఓపెన్ చేసుకుందాం ఫ్లాష్ టూలు. సో దాని తర్వాత మీకు ఫ్లాష్ ఫైల్ అనేది ఎక్కడ ఉందో చూపిస్తా చూడండి. చూడండి, డెస్క్టాప్ మీద సేవ్ చేసా ఫైల్ అనేది. సో ఇక్కడ చూడనట్లయితే చూడండి, డెస్క్టాప్ మీద కార్నర్లో మీకు ఈ ఫ్లాష్ ఫైల్ అనేది చేశా, కనబడుతుంది కదా. ఇది వివో y91 ఫ్లాష్ ఫైలు. సో ఇంకా SP ఫ్లాష్ టూల్ కూడా అక్కడే చేసా, మీకు ఓపెన్ చేసా కదా అదే. సో ఆ ఫ్లాష్ టూల్లో ఈ ఫైల్ అనేది లోడ్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ ట్యాబ్ ఉంది కదా, ఈ టూల్లో సెకండ్ వర్షన్ ఆ సెకండ్ ట్యాబ్లో పెట్టుకొని స్కెటర్ లోడింగ్ ఫైల్ అని దాంట్లోనే మనం ఈ ఫైల్ని లోడ్ చేసుకోవాల్సి వస్తుంది, ఏదైతే డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్న ఫైల్ని. సో డెస్క్టాప్కి పోదాం. అక్కడ PD1818HF అనే మోడల్ ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్లో స్కెటర్ ఫైల్ అనేది ఉంటుంది. సో మీకు ఎటువంటి అవసరం లేదు, డైరెక్ట్ లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సెలెక్ట్ ఆటోమేటిక్ ఒక ఫైల్ అనేది మీకు చూపిస్తుంది, స్కెటర్ చూడొచ్చు. అయితే ఈ ఫైల్ మనం లోడ్ చేసుకున్న తర్వాత మనం ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. డౌన్లోడ్ క్లిక్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, మొబైల్ ఫోన్ని సెట్ డౌన్ చేసుకోండి. సో సెట్ డౌన్ చేసుకున్నాక మనం వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ అనేది ప్రెస్ చేసి కేబుల్ అనేది కనెక్ట్ చేద్దాం. సో వాల్యూమ్ ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ కనెక్ట్ చేసి అక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి మనం ఫ్లాష్ కోసం, అది డౌన్లోడ్ అంటే ఫ్లాష్ స్టార్ట్ అన్నట్లు. సో ఇప్పుడు వాల్యూమ్ అప్ డౌన్ కనెక్ట్ చేసి కేబుల్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. చూడొచ్చు మనం అక్కడ ఫ్లాషింగ్ ఎట్లా అనేది చూడండి. ఇక్కడ కనబడేటట్టయితే ఇక్కడ ఎర్రర్ స్టాటస్ అంటే ఆత్ ఫైల్ అడుగుతుంది. అంటే ఈ కంపెనీస్ కోసం ఆత్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. సో దీనికోసం కూడా ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ని ఓపెన్ చేసి మనం ఈ ఆత్ని కూడా బైపాస్ చేయవచ్చు. సో నేను అది కూడా చూపిస్తా చూడొచ్చు. సో ఇప్పుడు మనం డౌన్లోడ్లో నేను ఆ టూల్ అనేది ఉంది. సో MCT బైపాస్ టూల్ అని ఒక టూల్ ఉంటుంది, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తా. సో ఇక్కడ చూసుకోండి, MCT బైపాస్ టూల్ అదో. సో ఈ టూల్ని రన్ చేసుకొని మనం మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని దాన్ని టూల్ ఏదైతే ఆత్ అని ఎర్రర్ వస్తుంది కదా దాన్ని బైపాస్ చేద్దాం. ఎందుకంటే సో ఫ్రెండ్స్, ఈ MCT బైపాస్ టూల్ అనేది త్రూ మనం ఈ ఆత్ ఫైల్ని బైపాస్ చేద్దాం. సో బైపాస్ అయినాక మనం ఫ్లాషింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. బైపాస్ చేద్దాం. బైపాస్ కొట్టి ఫోన్ని సెట్ డౌన్ చేసి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ కనెక్ట్ అంటే హోల్డ్ చేసి పట్టుకొని సో దాన్ని కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫోన్ అయితే సెట్ డౌన్ చేసుకుందాం. ఇప్పుడు సెట్ డౌన్ అయినాక వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ కనెక్ట్ చేయండి. కేబుల్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేసిన వెంటనే మనకి టూల్స్లో నోటిఫికేషన్ అయితే అవుతుంది, చూడొచ్చు నోటిఫికేషన్ వచ్చింది కదా, కనెక్టివిటీ అయిందని. సో మనం ఇప్పుడు డైరెక్ట్ ఏదైతే టూల్తో మనం ఫ్లాషింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. డివైస్ మేనేజర్లో కూడా చూస్తే మీకు పోర్ట్ కనెక్ట్ అయించుకోండి COM5 అని. సో పోర్ట్ కనెక్టివిటీ అయింది కాబట్టి మనం ఈజీగా ఫ్లాషింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్ ఒక ప్రీలోడర్ అండ్ కాస్ట్ ఫైల్ అనేది అన్టిక్ చేసుకుందాం. సో దీని ప్రీలోడర్ వల్ల మనకు ఫోన్ అనేది డెడ్ అవ్వదు. సో నెక్స్ట్ డౌన్లోడ్ క్లిక్ చేద్దాం. సో ఫ్లాషింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో కంప్లీట్ అయిపోయిన వరకు వెయిట్ చేయాలి 100%.
ఫ్రెండ్స్ ఫ్లాషింగ్ అయితే డన్ అయింది, చూసుకోవచ్చు. ఫోన్ కూడా ఆన్ అయింది. సో దీని లింక్ ఏదైతే ఉన్నాయో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి. సో ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోల కోసం. సో అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.